బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి మిడ్జిల్ గడ్డపైన ఇవాళ అడుగు పెట్టబోతున్నాడు. ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతానికి ఆయన 350 కోట్లతో అభివృద్ధి శంకుస్థాపన పనులు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఒక జడ్పీటీసీగా మిడ్జిల్ ప్రాంత ప్రజలు ఆయనను గెలిపించడం, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా అండ్ దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. సో 20 ఏళ్ల ప్రజా జీవితానికి సంబంధించి ఆయనకు మొట్టమొదటిసారి రాజకీయ జన్మనిచ్చిన ఆ ప్రాంతానికి ఇవాళ వెళ్ళబోతున్నారు. అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేయబోతున్నారు. అక్కడి ప్రజలతో గతంలో ఆయనకు ఎవరైతే అండదండగా ఉన్నారో, ఆయనను రాజకీయంగా ప్రోత్సహించారో వాళ్ళందరితో కలవబోతున్నారు. సో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తొలివేలు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఒక పోస్ట్ చేశాడు ఎక్స్ వేదికగా. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం పోస్ట్ చేశాడో అది చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్షరాలతో రాసిన కోట్ల పదాల్ని కూర్చి చెప్పిన తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు మీ అందరి గుండెల్లో రేవంత్గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాసులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా, అన్నిటికీ మించి రేవంత్ అన్నగా మీ హృదయంలో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నానంటూ ఇక తెలంగాణ ప్రజలకు, మిడ్జిల్ ప్రజలకు ఆయన ఒక ధన్యవాదానికి సంబంధించి ఒక రకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి, ఆయనను రాజకీయంగా ఇంతవరకు ప్రోత్సహించిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రస్థానాన్ని అంతా కూడా ప్రజలపై పెట్టుకున్న ప్రేమనంతా కూడా ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇవాళటి ప్రోగ్రాంకి సంబంధించి చూస్తే టైమింగ్స్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మిడ్జిల్ ప్రాంతానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అక్కడ కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకున్నటువంటి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ చీఫ్గా, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఆయనకి ఎదగడం పట్ల ఇక అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఈ యొక్క పూర్తి స్థాయి ఈ పర్యటన మొత్తంలో కూడా దాదాపు 350 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుస్తుంది. గుడి ఆవరణలోనే గ్రామస్తులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక భోజనం చేయబోతున్నారు. గ్రామ శివారులోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కూడా ఉండబోతున్నట్టు ఇది మనకు తెలుస్తుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి ఆ యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడి వరకు తన గమ్యాన్ని చేరుకున్నటువంటి ఒక నేపథ్యం మీద ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకు విషెస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు చాలా వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా తమకు జీవితాన్ని రాజకీయ జన్మనిచ్చినటువంటి ఊరును ఎవ్వరూ మర్చిపోరు. యాసిస్గా మనం చూస్తుంటాం కేసీఆర్ ఎప్పుడైనా కూడా తనకు జీవితం ఇచ్చినటువంటి ఊరు కోసం నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పడం, లేకపోతే అక్కడటువంటి ప్రజల మేలు నేను మర్చిపోవడం చెప్పడం, ఇటువంటి సంఘటనలు చూస్తుంటాం. ఇటు చంద్రబాబు నాయుడు సైతం అయితే నన్ను గెలిపించినటువంటి కుప్పము, లేకపోతే ఆ గ్రామ ప్రజలకు, లేకపోతే ఆ ప్రాంత ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తుండడం. ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఆయనకు రాజకీయ పునర్జన్మించినటువంటి ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు ఆయన గుర్తు చేసుకోవడం, ఇట్లా పొలిటికల్ లీడర్లు తమ కెరియర్లో జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రాంత ప్రజల్ని ఎప్పటికీ మర్చిపోరు. అటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాస్టీస్గా తనకు జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చినటువంటి మిడ్జిల్ ప్రజలని, ఆ ప్రాంతాన్ని మర్చిపోలేకనే 20 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడ
350 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమాలు, ఒక బహిరంగ సభ, ఆ ప్రాంత ప్రజలతో భోజనం చేస్తూ అప్పటి స్నేహితులతో, అప్పటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడేందుకైతే పూర్తిగా ఇవాళ షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని పోస్టులు మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లక్షల అక్షరాలతో రాసిన కోట్ల పదాల్ని కూర్చి చెప్పిన తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిర్జిల్లో రేవంత్ రెడ్డి మొదలై నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, షేర్ బ్యాగ్స్లకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ఇక ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా, అన్నిటికీ మించి రేవంత్ అన్నగా మీ హృదయంలో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మాటగా ఇవాళ ఇక ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఇట్లా తనకు మరి రాజకీయ జన్మనిచ్చిన ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజల్ని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ఇవాళ మిడ్జిల్కి సంబంధించి ముఖ్యమంత్రి యొక్క ఈ ప్రోగ్రాము, ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్తావన మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది.